హాయ్, వెల్కమ్ టు యూజర్ టీవీ. తెలంగాణలో రోజుకో రాజకీయం తెరపైకి వస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగుతున్న భయం మాత్రం ఆ పార్టీని వెంటాడుతూనే ఉంది. ఈసారి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి సింపుల్ మెజారిటీ దక్కింది. ఇది 2014ను గుర్తు తీస్తుంది. అప్పట్లో బీఆర్ఎస్కి 61 సీట్లు మాత్రమే దక్కాయి. ఆ పార్టీ మద్దతుదారులుగా ఉన్న మజ్లిస్కి 7 సీట్లు ఉన్నా నాడు టీఆర్ఎస్కి ధైర్యం చాలలేదు. అందుకే టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ల నుంచి ఎమ్మెల్యేలను ప్రోత్సహించి తమ వైపు కలిపేసుకుంది. అలా భారీ మెజారిటీని చేసుకుని తమకు అసెంబ్లీ ఫ్లోర్ మీద ఎదురు లేదని పెంచుకుంది. ఇక 2018లో టీఆర్ఎస్కి 88 దాకా రాగా వచ్చినా కూడా మళ్ళీ ప్రతిపక్షాలను చేర్చుకుంది. దాంతో 100కు పైగా ఎమ్మెల్యేల బలాన్ని పెంచుకుంది. అయితే మొదటిసారికి జనాలు ఓకే అన్నారు, కానీ రెండోసారికి పూర్తిగా బలం ఇచ్చినా కూడా ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని సహించలేకపోయారు అన్నదే 2023 ఎన్నికల రిజల్ట్గా చెప్పుకుంటారు. ఇక ఇప్పుడు సీన్ కట్ చేస్తే కాంగ్రెస్కి సింపుల్ మెజారిటీ వచ్చింది. పైగా కాంగ్రెస్లో వర్గపోరు అలాగే ఉంది. రేవంత్ రెడ్డిని సీఎంగా చేయడం సీనియర్లకు పెద్దగా ఇష్టం లేదు, కానీ హైకమాండ్ నచ్చజెప్పిన మీదట వారు ఆగారు. అయితే ఈ సంబరం అంతా పార్లమెంటు ఎన్నికల వరకే అని అంటున్నారు. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి మెజారిటీ దక్కి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఓకే, లేకపోతే కాంగ్రెస్లో వర్గపోరు తెరపైకి వస్తుంది అన్న మాట ఉంది. ఇక విపక్షాల వైపు నుంచి కూడా చూస్తే బీఆర్ఎస్కి కాంగ్రెస్లో వర్గపోరు మీదనే ఆశలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో పార్లమెంటు ఎన్నికల్లో తమ సత్తా చాటుకుని డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంటే కనుక తమకే ప్రజల మద్దతు ఉందని చెప్పి ఆ మీదట ఆపరేషన్ కాంగ్రెస్ని స్టార్ట్ చేయవచ్చని ప్రచారంలో ఉంది. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్కి టచ్లోనే ఉన్నారని ఆయన పెద్ద బాంబే వేల్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లుగా బండి సంజయ్ ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను కేసీఆర్ భారీ ఎత్తున నిధులిచ్చి కోవట్లుగా మార్చుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చంటూ బాంబు పేల్చారు బండి. కేసీఆర్ కదలికలపై కాంగ్రెస్ నేతలు ఓ కన్నేసి ఉంచండి, అభివృద్ధి జరగాలంటే బీజేపీ ఎంపీలను గెలిపించాలి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలన్నా బీజేపీ గెలవాలని బండి సంజయ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వాలను కూల్చే సంస్కృతి బీజేపీకి లేదని బండి సంజయ్ తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకుని ప్రభుత్వాన్ని నిలుపుకోవాలని బండి సంజయ్ సూచించారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా భారీగా సన్నాహాలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అదే రోజు నుంచి కేసీఆర్ పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు వస్తారనే చర్చ జరుగుతోంది. వచ్చే నెల 20 తర్వాత కేసీఆర్ మొదటిసారిగా గజ్వేల్లో పర్యటించనున్నట్లుగా సమాచారం.